నంద్యాలలో శ్రీ కాటమరాజు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కాటమరాజు జయంతి సందర్భంగా నంద్యాల జిల్లా రైతునగర్లో కాటమరాజు దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం భోజన కార్యక్రమాలను ఏర్పాటు చేసి జయంతి ఉత్సవాలను ఘనంగా జరిపారు. భక్తులు పెద్ద ఎత్తున హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొని కాటమరాజుకు నివాళులు అర్పించారు. సందర్భంగా శ్రీ కెవి కృష్ణయ్య మాట్లాడుతూ ప్రస్తుత ప్రపంచ పర్యావరణ పరిరక్షణ, సస్టైనబుల్ డెవలప్మెంట్, బయోడైవర్సిటీ వంటి అంశాల ప్రాముఖ్యతను విశదీకరిస్తున్న తరుణంలో భారతదేశంలోని ప్రాచీన కాలంలో ఈ విలువలను ఆచరణలో పెట్టిన దూరదృష్టి కలిగిన రాజుగా కాటమరాజును ప్రస్తావించారు. కాటమరాజు జయంతి సందర్భంగా నంద్యాల పట్టణం శివారులో ఉన్నటువంటి రైతునగర్ గ్రామంలో ఈ యొక్క కాటమరాజు టెంపుల్ ఉన్నట్టు ఈ మధ్యకాలం మన యాదవ సోదరులు గుర్తించారు. నిజంగా ఈరోజు ఇక్కడ ఇచ్చేసినటువంటి యాదవ సంఘ పెద్దలందరికీ పేరు పేరున నమస్సమాంజలి తెలియజేస్తున్నాము. నిజంగా ఈ టెంపుల్ దగ్గరకు రావడమే మాకు చాలా సంతోషం అనిపించింది. ఇక్కడికి వస్తానే ఒక శక్తి మాత్రం మాకైతే ఒక మనసు అనేది ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఉంది. ఈ యొక్క టెంపుల్ను ఈ యాదవ సంఘ సంబంధం కానీ హిందూ సమాజం కానీ ఈ యొక్క టెంపుల్ను అభివృద్ధి పరచడం తెలిస్తే మన యొక్క కుటుంబాల్లో మంచి సుఖ సంతోషాలు వెలుగుతాయని నా యొక్క భావాన్ని వెలివేస్తున్నాను. మా మునుముందు ఈ యొక్క టెంపుల్ను అందరూ అభివృద్ధి పథకంలో నిర్వహించాలని కోరుతా ఉన్నాను. అదేవిధంగా నాగన్న గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు అఖిల భారత కాటమరాజు సంరక్షణ సమితి తరఫున యాదవ్ ప్రజలందరికీ కాటమరాజు జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు జరిగిన కార్యక్రమాలకి సచివాలయం గ్రాడ్యుయేట్ ఆఫీసర్ అసోసియేషన్ కృష్ణయ్య గారు రావడం మాకెంతో సంతోషంగా ఉంది. ఇలాంటి మీటింగులకు మళ్ళీ వచ్చి మీరంతా ఎంకరేజ్ చేయాలని, ఇంకా యూత్ను కూడా ఎంకరేజ్ చేయాలని కోరుకుంటూ దీన్ని సంస్కృతి సంరక్షణ ముందుకు తీసుకుని పోవాలని కోరుకుంటూ జై కాటమరాజు, జై కాటమరాజు, జై కాటమరాజు, జై కాటమరాజు, జై కాటమరాజు, జై కాటమరాజు. థ్యాంక్ యూ. కాటమరాజు జయంతి సందర్భంగా ఈరోజు నంద్యాల కాటమరాజు ఉత్సవ కమిటీ తరపున జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం జరిగింది. కాటమరాజు గారి ముఖ్య ఉద్దేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ప్రకృతి సంరక్షణ, పశు సంపదను కాపాడడం, మానవ జాతిలో పెంపొందించడానికి ఎంత అవసరమో వీటన్నిటిని పర్యావరణాన్ని మనం కాపాడుకుంటేనే మానవుడు ఈ భూమి మీద జీవించగలుగుతాడు అని చెప్పి 13వ శతాబ్దంలోనే కాటమరాజు గారు చాటి చెప్పారు. వారిని ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ గజెటెడ్ ఆఫీసర్స్ జేఏసీ చైర్మన్ కెవి కృష్ణయ్య గారిని ఈ సందర్భంగా మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు కాటమరాజు 13వ శతాబ్దంలో అద్భుతంగా మానవాళికి ఆదర్శంగా నిలిచినటువంటి రాజు, దైవాంశ సంభూతుడు వారి జన్మదినం నేడు. ఈ జయంతి సందర్భంగా ఈరోజు ఉదయం నుంచి యువకులు, తర్వాత అదేవిధంగా కాటమరాజు సంస్కృతి పరిరక్షణ సమితి సభ్యులు అందరూ కూడా వివిధ కార్యక్రమాల్లో పాల్పంచుకుంటున్నారు. జయంతి ఉత్సవాలను ఇంత ఘనంగా నిర్వహిస్తారని నేనైతే మొదటిసారిగా చూస్తున్నాను. ప్రకాశం డిస్టిక్లో చాలా కార్యక్రమాలకు అటెండ్ అయ్యాం, కానీ నంద్యాలలో ఈరోజు నేను ఉదయం నుంచి చూస్తున్నాను. చాలా కార్యక్రమాల్లో అద్భుతంగా నిర్వహించారు. కాటమరాజు ఇప్పుడు ప్రపంచం ఐక్యరాజ్య సమితితో పాటు వివిధ వేదికల మీద పర్యావరణ పరిరక్షణ గురించి, బయోడైవర్సిటీ గురించి, ఎకోసిస్టమ్ వీటన్నిటి కూడా బ్యాలెన్స్ గురించి ఇవన్నీ కూడా ఆ భావనలను ఈ రోజు కూడా ప్రజలు ఆచరించే విధంగా, వాటి రెలవెన్స్ ఉండే విధంగా ఎప్పుడో కాటమరాజు చెప్పినటువంటి విషయాలను ఇప్పుడున్నటువంటి యువకులు కానీ, ఇప్పుడున్నటువంటి ఈ పరిరక్షణ సమితి సభ్యులు కానీ వీటన్నిటిని ముందుకు తీసుకెళ్లడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఈ జయంతి సందర్భంగా వారి భావాలకు పునరంకితమవుతూ ఈ ఆశయాలను, వారి ఆదర్శాలను కొనసాగిస్తామని ఈ జయంతి సందర్భంగా ఉద్ఘాటిస్తున్నాం. థ్యాంక్ యూ. చెప్పు. నంద్యాల పట్టణం
ఈరోజు నంద్యాలలోని మన రైతునగర్లో కాటమరాజు టెంపుల్ దగ్గరికి రావడం జరిగింది. ఒక అద్భుతమైన పరిపాలన కొనసాగించిన మహావీరుడు రాజు. యువత ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ రోజుల్లో సరైన పరిపాలన అందిస్తే నాయకత్వం దానంతటా అదే వస్తుంది. అందుకు సద్మార్గంలో నడవాలన్నది మా కోరిక. ధన్యవాదాలు. ఒక చిరునవ్వు అందాన్నిస్తుంది, ఒక చిరునవ్వు ధైర్యాన్నిస్తుంది, ఒక చిరునవ్వు తన అమాయకత్వాన్ని చూపిస్తుంది. శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్. డాక్టర్ మురళి మరియు డాక్టర్ కవిత గారి పర్యవేక్షణలు దాదాపు 18 సంవత్సరాలుగా మహానగరాలకు ధీటుగా అత్యాధునిక దంతవైద్యాన్ని సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మన నంద్యాలలో సేవలు అందిస్తున్నారు. మీరిప్పుడు పిప్పి పన్నుతో బాధపడాల్సిన అవసరం లేదు. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ద్వారా అతి తక్కువ టైంలో మీ పళ్లను కాపాడుకోవచ్చు. పళ్ల రంగు మారాయని బాధపడాల్సిన అవసరం లేదు. ఎత్తు వంకర పళ్లతో బాధపడవలసిన అవసరం లేదు. ఫిక్సెడ్ పళ్లు లేవని భయపడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా దంతవైద్యం అంటే భయపడాల్సిన అవసరమే లేదు. మీకు బాధ లేకుండా భయం లేకుండా చికిత్స అందించడం మా బాధ్యత. అదే మా ప్రత్యేకత. మీకందరికీ మా తరపున ఒక చిన్న సూచన. ముఖ్యంగా చిన్నపిల్లలైనా వృద్ధులైనా ఏదైనా ఆహారం తీసుకున్న తర్వాత నోటిని బాగా పుక్కిలించాలి. అదే కాకుండా ఉదయం రాత్రి పడుకునే ముందు బాగా బ్రష్ చేసుకోవాలి. ఈ 2 చిట్కాలు పాటించండి, ఇక మీకు మా అవసరమే ఉండదు. ఒక చిన్న మాట, గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఈహెచ్ఎస్ హెల్త్ కార్డ్ ద్వారా, పోలీస్ ఉద్యోగస్తులకు ఆరోగ్య భద్రత ద్వారా, ఏపీఎస్ ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగస్తులకు క్యాష్లెస్ పద్ధతిలో దంతవైద్యం అందిస్తున్నాం. ఎటువంటి దంత సమస్యలకైనా ఒకే చిరునామా, శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్, శ్రీనివాస సెంటర్, నంద్యాల. ఫోన్ 08514240265. సెల్ నంబర్ 9959744344. మా బ్రాంచ్ సాయిబాబా నగర్ ఆర్చ్ దగ్గర, నంద్యాల. ఫోన్ 08514222344. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.